హాయ్ అండి అందరికీ. మేమైతే ఇంకో రెస్టారెంట్కి వచ్చేసాము. చూడండి, ఇదంతా తీయటానికి నేను చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాను. చూడండి ఎంత బాగుందనుకున్నారు. ఇది ఒక తోటలో కట్టినట్టుందండి. తోటేనండి, చుట్టూతో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కానీ చాలా చాలా బాగుంది భోజనం. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎట్టెళ్ళాలో కూడా నాకు తెలియలే. అంత నుంచొని ఇంక అదే పనిగా చూసుకుంటూ నుంచున్నాను అనుకోండి. అదిగోండి నా మనవడు చూసారా, ఏం తెలియనట్టు వెళ్ళిపోతున్నాడు. నేను కూడా అలాగే నుంచున్నాను చూడండి. మొత్తానికి చాలా చాలా బాగుంది. ఇక ఇదంతా చూపిద్దామని ఇక నేను ముందుకు నడవటం బిగించేశాను అనమాట. బాగా కాస్ట్లీ రిచ్ రెస్టారెంట్. ఇప్పుడు వచ్చాడు దగ్గరకు వచ్చి హాయ్ అంటున్నాడు. ఈ పిల్లలు ముందు తింటామేమో కానీ నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, పరుగులు పరుగులు పెట్టుకుంటూ చూసుకుంటూ. బాయ్ అని చెబుతున్నాడు. కాస్ట్లీ ఫుడ్ అన్నమాట. మేము పెళ్ళైన కొత్తలో కూడా ఇలాంటివి మేము ఎరగం. అసలు అప్పట్లో రెస్టారెంట్లే ఉందిలేండి. హోటల్కి వెళ్తే ఇడ్లీయో ఉల్లిపాయ దోశ, అప్పుడు ఫేమస్ బాగా ఉల్లిపాయ దోశ అంటే, అవి తినేసి వచ్చేవాళ్ళం. ఇంట్లోనే బిర్యానీ చేయటం కూడా అంతగా రాదు. అప్పుడే కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాం. అబ్బా ఆ హోటల్లోనంటే బిర్యానీ చేశారంట. ఇప్పుడు ఎక్కడ అడుగడుకున బిర్యానీయేగా. చూడండి, ఇదిగోండి వాటర్ ఎలా పోతున్నాయో చూడండి. నేనే చూపియమంటే వచ్చారు. ఇంకొకటి ఏంటంటే మీరే చూసి బిత్తరపోతారు. ఈ వాటర్లో పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయండి. ఇవిగో కలర్ కలర్గా ఉన్నాయి. మా పాప అంటుంది, మనవరాలు, ఇంత పెద్ద ఎక్వేరియమా, అమ్మమ్మ ఫిష్లు చూడు ఎంత పెద్దవో అని చెప్పని చూస్తుంది వింత వింతగా. ఆ లైటింగ్స్ చూడండి, వాటి మీద పడి ఆ ఫిషెస్ కూడా చాలా బాగా మెరుస్తున్నాయి. ఆ లైటింగ్స్ ఎలాగంటే పడుతుంది. ఇద్దుగోండి, అదే చూపియమంటే ఇటు తిప్పి తర్వాత అటు చూపిస్తున్నారు. అద్దుగోండి, చెట్టుకి అలా లైటింగ్స్ పెట్టేసరికి ఆ లైట్లన్నీ బాగా వెలుతురు కింద వాటర్లో పడి ఇంకా అలా మెరుస్తూ ఉన్నాయండి ఫిషెస్. అవి కూడా చూడు ఎట్లా మెరుస్తున్నాయో. మాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలకైతే ఇంకా అసలు ఆడ నుంచి కదలతల్లా మా మనవరాలు మనవడు. ఇక ఇంత పెద్దదా అమ్మమ్మ, మా ఇంట్లో ఉంది చిన్నదే, దాంట్లో బుల్బుల్లి ఫిషెస్ ఉన్నాయని చెప్తుంది. చూసారా, అన్ని కలర్ కలర్గా చాలా బాగుంది. మీలో ఎంతమంది ఈ రెస్టారెంట్కి వచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పోతే ఇంకొకటండి, ఇది ఇక్కడ భోజనం చేయటానికి అస్సలు ఖాళీ లేవంట. పక్కన ఇంకోటి ఉంది, దీనికి సంబంధించిన రెస్టారెంటే, పక్కనకి వెళ్ళండి అన్నారు. ఇంకప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి అటు వెళ్ళామన్నమాట. అది ఇంకో వీడియోలో రేపు పెడతాను. ఇది ఇప్పటివరకే ఇది, అందుకని ఇది చూపిస్తున్నాను. ఇంకోటి పంపిస్తానండి రేపు, అది కూడా చూడండి. రెండు ఒకటే, అందుకని చెప్తున్నాను. పోతే చూడండి ఎలా పిల్లలు ఆడుకుంటూ. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది
కనిపించట్లేదని ఇటు తిరిగాను అన్నమాట. చూశారుగా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. ఆ చెట్టు దగ్గర భలే నుంచున్నారు స్టైల్గా. అవి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దవో ఫిష్. ఇవన్నీ ఒకప్పుడు మేమేమి ఎరగమండి. ఇప్పుడు మా పిల్లల జనరేషన్కి అసలు వింతలు విశేషాలు. ఓకేనా? బాయ్.